ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ముందుగా ముఖ్యముగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి మనము ఆకాశపు రాణి అనే ఒక దాని గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆకాశపు రాణి గురించి ఎక్కడ వివరించబడింది? అసలుకి ఆకాశపు రాణి ఎవరు? ఆకాశానికి రాణిగా ఎందుకు పిలువబడింది? అసలుకి ఆ నేము ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో మనకి ఆకాశపు రాణి గురించి మనకు చెప్పబడి ఉంది. ఈ ఆకాశపు రాణి అనేది ప్రస్తావింపబడింది. మనము మరి కొన్ని ప్రతిమలని సంసోన్ని బంధించి సంసోన్ని ఎక్కడ ఉంచారు? దాగోను యొక్క గుడిలో. అలాగా ఈ దాగోను గుడి కావచ్చు, కొన్ని ప్రతిమల గురించి మనకి పాత నిబంధన కొత్త నిబంధనలో రాయించి పెట్టాడు. ఈ ఆకాశపు రాణి మనకి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనము పోరాడుతున్నది శరీరులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడుతున్నాం. అంటే ఒక క్రైస్తవునికి పోరాటం అనేది ఎప్పుడు దాకా? యాత్ర ముగించిన వరకు పోరాడుతూనే ఉండాలి. ఇక్కడ మనం చెప్పుకున్న మాటకి, నువ్వు చెప్పిన మాటకి పొంతనం ఉందంటే ఉందండి. ఆకాశపు రాణి అనేది మనకి ఇర్మియా గ్రంథము 7:18లోను, ఇర్మియా గ్రంథము 44:25వ వచనంలోను దాని గురించి ప్రస్తావించాడు. మనకి ఇంకా ఈ ఆకాశపు రాణి ఉన్నది. ఈ లోకములో ఆంజనేయుడు అనే కొలవబడుతున్న ఈ యొక్క నేము మరి ప్రస్తుతము మనుషులు నిర్మించుకున్నారు, కానీ వాస్తవంగా ఇక్కడ ఆకాశపు రాణి అని పిలువబడుతున్నది ఒక స్త్రీకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనమేం చేస్తున్నాము? గతములో మరి మనకు వెరగనప్పుడు మనము కూడా మరి అజ్ఞానం, అహంభవతి, వినాశాయ, దుర్మరణం, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని భ్రమపడ్డాం. దేవత, దేవుడు అని రకరకాల పూజలు పునస్కారాలు చేశాం. మరి వాటన్నిటిలో కూడా మనకి అంతగా మన పాపాలు పోగొట్టుకునే మార్గము లేదు. కాబట్టి ప్రభువుని యేసు క్రీస్తు వారి పాదాలని సమీపించాం. యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్పితే మోక్షానికి ఎవరు రాలేరు అని చెప్పాడు. ఇక్కడ ఆకాశపు రాణి అని చెప్పబడింది. ఆకాశపు రాణి అనగా అది ఒక స్త్రీకి సాదృశ్యంగా ఉంది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, సంసోన్ని దాగోను గుడిలో మరి 2 స్తంభములకి సంసోను కళ్ళు పెరికివేసి మరి ఆ యొక్క కుక్కని విడుచుకొని పోయినట్లుగా తీసుకెళ్ళి మరి దాగోను గుడిలో బంధించినట్లుగా మనకి కనపడింది. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇలాగా దాగోను గుడి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనములో సంసోను యొక్క పతనం ఏమండి? ఇలాగా కొన్ని ప్రతిమలు ఉన్నాయి. బబులోను నెబుకద్నెజరు పాలనలో నెబుకద్నెజరు యొక్క హార్ట్ గీయించి ఆ యొక్క ప్రతిమను నిర్మించి, నేనే దేవుడును, ఈ ప్రపంచానికి నేనే దేవుడని బబులోను రాజైన నెబుకద్నెజరు ఆయన బొమ్మనే గీయించి మరి అందరూ దానికి మొక్కాలి, దానికి సాగల పడాలి, పడన వాడిని నేను శిరిశాగం చేపిస్తాను అని చెప్పి ఒక దండోరం వేపించాడు. అది అందరికి తెలిసిందే. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనములోను, దానియేలు గ్రంథము 6, 7 అధ్యాయాల్లోనూ ఈ యొక్క ప్రస్తావన రాయబడి ఉంది. బబులోను
రాజు యొక్క ప్రస్తావన. ఏమండి? ఎరసి ఆకాశపు రాణి అనేది మనకి ఎక్కడ కనపడుతుంది? ఇర్మియా గ్రంథము 7:18లోను, ఇర్మియా గ్రంథము 44:25 కనిపిస్తుంది. మరి మనము పోరాడున్నది శరీరంతో కాదు, అంధకార సంబంధమైన లోకనాదులతోనూ, ఏమండి, ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. వెరసి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము దినదినము పోరాడాలి, క్షణక్షణం పోరాడాలి. క్రైస్తవునికి మాత్రమే పోరాటము కలదు, కనపడని దురాత్మ సమూహాలు కదలవు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్న సత్యం. లోకస్తులు నమ్మకపోవచ్చు కానీ మన పోరాటము ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహములతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ మనం పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నాము అంటే కంటికి కనపడకుండా ఉన్న వాటితో మనము యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ పోరాటం ఎవరితోనూ, మరి మీ కుటుంబంలో కలతలు కన్నీళ్లతోనూ, మరి పరిస్థితి అర్థం కాని అయోమయం గందరగోళంతో ఉన్నారా? అనేక శోధనలు ఎదుర్కొంటున్నారా? అనేక శోధనల చేత నలిగి విరిగి కరిగిపోతున్నారా? అయితే బాధపడకు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, శోధనలో నుండి మనల్ని వదిలిపెట్టువాడు కాదు. ఎందుకంటే మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి ఏమండి, శిష్యులకి ఒక పోరాటం ఎదురైంది. అప్పుడు దాకా సముద్రము నిమ్మలంగా ఉన్న సముద్రం మీదకి తుఫాను లేచింది. చిన్నదైన ధోనిలోనే విస్తారముగా కొరటం మొదలుపెట్టింది. ఆ యొక్క అలల దెబ్బకి భయక్రాంతులయ్యి శిష్యులు నశించిపోతున్నాం, బోధకుడా నీకు చింత లేదని చెప్పి బోధకుని కాడికి వెళ్ళి బోధకుని లేపుతారు. అప్పుడు అంటాడు, అల్ప విశ్వాసులారా, మీరు ఇంకా మారరా? ఎన్నాళ్ళు మీతో నేను ఉంటాను, అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించి వెంటనే సముద్రాలతో మాట్లాడుతాడు ప్రభువారు. గాలితో మాట్లాడాడు. అప్పుడు సముద్రము నిమ్మలమైపోయినది, గాలి మిక్కిలిగా అణిగిపోయింది. అప్పుడు శిష్యులకి అర్థం కాల, ఈయన ఎవరో, ఈయనకి సముద్రము గాలి లోబడింది అనుకోని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కానీ ఆయన సృష్టికర్తనియు బోధకుడు సర్వశక్తి కలిగిన వాడనియు వారు ఇంకను గ్రహింపలేదట. అది అక్కడ సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము పోరాడినది, మన పోరాటము క్షణక్షణము మనం పోరాడాల్సిందే. ఈ యాత్ర ముగించి ప్రభువు దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా పోరాడాలి. మనకు పోరాటము తప్పదు. వెరసి నువ్వు ఎలాగ కురింగిపోతున్నావు, ఎలాగ నిందులు అవమానాలతో భరిస్తున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? అలాగైతే దిగులు పడవద్దు. మనం కలిగిన వాడు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడు. ఆయన మనలో ఉన్నాడు, లోకముని జయించాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక.